సన్నకారపూస పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ సన్నకారపూసని ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. చాలామందైతే చెక్కడాల గొట్టాల్లోంచి సన్నకారపూస సింపుల్‌గా రాక చాలా ఇబ్బంది పడి ఎందుకులని తయారు చేసుకోవడం మానేస్తారు. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా సింపుల్‌గా ఇంట్లోనే గుల్లగా ఈ సన్నకారపూస అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. అప్పటికప్పుడే ఒక 15 నిమిషాల్లో మనం ఈ సన్నకారపూసనైతే తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా సింపుల్‌గా మనం ఈ కారపూస అయితే తయారు చేసుకోవచ్చు. ఈ సన్నకారపూసకి ముందుగా ఒక కప్పుతో శనగపిండి అయితే తీసుకోవాలనమాట. ఈ కప్పుతో శనగపిండిని జల్లెడలో అయితే వేసుకుంటున్నాను. అలాగే కప్పుకి పావువంతు వరిపిండి అయితే వేసుకోవాలి. ఈ వరిపిండి కూడా మనం జల్లించుకోవాలి. ఇది కూడా మనం జల్లెడలో అయితే వేసుకుందాము. ఒక కప్పు శనగపిండికి పావువంతు వరిపిండి అయితే కరెక్ట్‌గా అయితే సరిపోద్ది. అలాగే ఒక స్పూను ఉప్పైతే వేసుకుంటున్నాను. సాల్ట్ అండి. అలాగే 2 స్పూన్లు వాముని ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలనమాట. బాగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకొని ఈ గుండని కూడా ఇప్పుడు జల్లెడలో అయితే వేసుకుందాము. ఇవన్నీ కూడా జల్లించుకోవాలి. చిన్న టీ స్పూన్‌తో మనం పసుపు అయితే కలర్ గురించి వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చికారం అండి. స్పూన్ సగానికి పచ్చికారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా జల్లించుకోవాలనమాట. ఇలా జల్లించుకోవడం వల్ల మనకేమన్నా చూసారుగా ఇలాంటి నలకలైనా సరే మనకి బయటనైతే పారేయొచ్చు. ఇవన్నీ కూడా కలిపేసుకున్నామంటే ఆ చిన్న రంధ్రాల నుంచి ఇవి దిగక మనకి ఇబ్బందిగా ఉంటది పూస వేసుకున్నప్పుడు. చూడండి మీకు 2 రకాల చెక్కడాల గొట్టాలైతే చూపిస్తున్నాను. ఈ కారపూస గొట్టాలు. ఇవి బాగా హోల్స్ బాగా సన్నంగా ఉన్నాయి. ఇలాంటివి కరెక్ట్‌గా చూసి తీసుకోవాలనమాట. కరెక్ట్‌గా రంధ్రాలనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటేనే పూస అనేది బాగా దిగుతది. చూసారుగా రెండిట్లకి చిన్న తేడా అయితే ఉంది. ఇవైతే స్పష్టంగా ఉన్నాయన్నమాట. రంధ్రాలనేది చాలా స్పష్టంగా ఉండాలి. మూసేసినట్టు గాని, బాగా చిన్నవి గాని ఉంటే కారం పూస దిగదు. కాబట్టి కొనేటప్పుడే మీరు కారం పూస గొట్టాలు ఆ రంధ్రాలనేది చూసుకొని మీరు తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చాలా గుల్లగా అనేది వస్తదనమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి పిండంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ఆయిల్‌లోని పిండి మొత్తం ఈ ఆయిల్ కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలనమాట. మెయిన్ మీరు ఎక్కడ పొరపాటు అవుతదంటే మీరు పిండి అనేది కొంచెం టైట్‌గా గాని కలుపుకున్నారంటే ఈ చిన్న రంధ్రాల నుంచి దిగడానికి కొంచెం కష్టంగా అవుతదనమాట. మీకు చూపిస్తానండి. చాలామంది ఈ విధంగా కలుపుకుంటారు. ఇది కూడా నేను సాఫ్ట్‌గానే కలుపుకున్నాను. అయినా మనకి చెక్కడాలు మనం కారం పూస వేసుకున్నప్పుడు మనకు కొంచెం ఎంత ఇబ్బంది అవుతదని కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా కలుపుకున్నాం కదా! ఇది కూడా సాఫ్ట్‌గానే ఉంది. మరి గట్టిగా కూడా లేదు పిండి. సాఫ్ట్‌గా అయితే ఉంది. ఇప్పుడు ఈ పిండిని మనం చెక్కడాల గొట్టాలో వేసుకొని చూపిస్తాను మీకు. మీకు ఇలాగా ఇలా చెక్కడాలు తయారు చేసుకుని దాంట్లోని ఇలా సన్నటిది హోల్స్ పెట్టుకున్నాం కదా! ఇందులోనికి ఇప్పుడు ఈ ముద్దయితే తీసి పెట్టేసుకోవాలనమాట. పెట్టుకొని ఆయిల్ కూడా స్టవ్ మీద బాగా వీటెక్కాలి. బాగా వీటెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి ఆయిల్‌ని. ఇలా మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి తిప్పుకుందాము. చూసారుగా ఎంత టైట్‌గా అనేది మనకి దిగుతుందో చాలా టైట్‌గా నాకు చేతులైతే నొప్పొస్తున్నాయి. ఎంత బాగా బిగించినా సరే మనకు పూస అనేది పడటం లేదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీరు టైట్‌గా అనేది పిండైతే కలుపుకోకూడదు. ఈ సన్నటి రంధ్రాల్లోంచి మీకు పడడం అయితే చాలా కష్టమైతే అయిపోద్దనమాట. కాబట్టి పిండి ఎప్పుడు ఇంత టైట్‌గా ఉండకూడదు. పిండిని ఎప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి మన కారం పూసకి. ఈ విధంగా కలుపుకున్నప్పుడే ఆ చిన్న రంధ్రాల్లోంచి మనకు చాలా ఫ్రీగా కారం పూస అనేది వస్తదనమాట. చూడండి పిండి అనేది మళ్ళీ నేను కొంచెం వాటర్ ఏసి కలుపుకొని మీకు చూపిస్తున్నాను. మనకి కారం పూస అనేది అలాంటి సన్నటి రంధ్రాల నుంచి రావాలంటే మనకి కొంచెం ఈ మాత్రం లూజ్‌గా పిండి అనేది కలుపుకోవాలనమాట. చేతికి అంటుకుండేలా ఉండాలి పిండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఈ గొట్టాలో వేసి మీకు చూపిస్తాను. ఇలా వేసుకోవడం వల్ల మన కారం పూస అనేది కొంచెం ఫ్రీగా అనేది వేసుకోవచ్చు. సింపుల్‌గా చెయ్యది నొప్పి పెట్టకుండా చాలా సింపుల్‌గా కారం పూస అనేది వేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఇందాక దానికి ఇప్పటికి మనకి ఎంత తేడా వచ్చిందో ఫ్రీగా అనేది పూస అనేది దిగుతుందనమాట. ఇలాగ సన్న పూస ఉన్నవోళ్ళు ఇలా సన్నంగా ఉన్న గొట్టాలున్నవోళ్ళకి మాత్రం ఇలా చాలా కొంచెం లూజ్‌గానే పిండి కలుపుకుంటే మీరు చాలా ఈజీగా ఈ పిండనేది మీరు తిప్పుకోగలుగుతారు ఆయిల్‌లోని. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది నురుగంతా కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు అటువైపు ఇటు తిరగవేసుకోండి మళ్ళీగా. మనకి మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. మనకి చాలా బేగానే వేగిపోద్ది కారం పూస. ఇటు అటు కూడా కొంచెం బాగా వేయించేసుకోండి. చూడండి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకున్నారంటే కలర్ అనేది మీకు చేంజ్ అయిపోద్దనమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. కొంచెం అటు ఇటు కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవచ్చనమాట. సింపుల్‌గానే తయారైపోద్ది. తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. మెయిన్ మనం పిండి కలుపుకునే విధానంలోని గొట్టాల విధానంలోని కరెక్ట్‌గా చూసుకున్నారంటే మీరు కారం పూస అనేది చాలా సింపుల్‌గా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. నాకైతే వేగిపోయింది. ఇప్పుడు దీన్ని నేను తీసేసుకుంటున్నాను.
ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక చిల్లుల దాంట్లో పెట్టుకున్నారంటే మీకు ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ అది ఏమైనా ఉన్నా సరే మీకు కిందనైతే ఉడిపోద్దనమాట. అలాగే మీకు మరీ బాగా చిన్న రంధ్రాలు ఉన్న దాంట్లో కూడా మీకు వేసి అయితే చూపిస్తాను. ఇదే దీన్నే మళ్ళీని చూడండి, దీన్ని కూడా వేసి చూపిస్తున్నాను. ఇందాకలా కాకుండా ఇప్పుడైతే కొంచెం దిగిందనమాట. కానీ రంధ్రాలు అనేది కరెక్ట్గా చూసుకుంటే మనకు చాలా ఫ్రీగా ఈజీగా మనం కారం పూస అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. రంధ్రాలు అనేది పర్ఫెక్ట్గా కనబడాలన్నమాట. మూసేసినట్టు కానీ మరీ చిన్న రంధ్రాలు కానీ ఉన్నాయి కానీ తీసుకున్నారంటే కారం పూస అనేది వేసుకున్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. చూసారుగా ఈ ముద్దగా కలుపుకున్నప్పుడు ఈ రెండిట్లో కూడా మనకి రెండిట్ల ద్వారా కూడా కారం పూస అనేది తయారు చేసుకోగలిగాము. తయారైపోయిందండి కారం పూస అనేది. సింపుల్గా తక్కువ టైంలో మనకి వేగిపోద్ది. తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి ఎక్కువ వరిపిండి వేయలేదు కాబట్టి చాలా గుల్లగా అనేది ఉంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగుంటుంది కారం పూస. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో కూడా పెట్టుకున్నారంటే స్టోర్ చేసుకున్నారంటే చక్కగా మనం ఎప్పుడంటే అప్పుడు తీసి పిల్లలకైతే పెట్టొచ్చు. చూసారుగా ఎంత గుల్లగా అనేది ఉన్నాయో మనకి. చాలా బాగుంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.